నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజలకు అన్ని కనీస మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్రాన్ని నిజమైన స్వచ్ఛందంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు, గ్రామాలు, పట్టణాల్లో నాణ్యమైన రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థల అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న పనుల వివరాలపై ఆరా తీశారు. అలాగే వచ్చే జూన్ నాటికి తుడా టవర్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులు గుత్తేదారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలియజేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్ల సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు. సెట్టిపల్లి ప్రజల భూ సమస్యని పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల లెగసీ చెత్తని తరలించాలంటే నిన్నటి వరకు 73 లక్షలు తరలించారు అధికారులు. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 7,000 టన్నుల చెత్త ప్రతిరోజు వస్తుంది. మెజారిటీ కంట్రీస్ లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వాడుతున్నారు. వచ్చిన చెత్తను తీసుకుపోయి అక్కడ జనరల్ వేస్ట్ దాంట్లో వేస్తే దాంట్లో బర్న్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అటువంటిది 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 ప్లాంట్లు అనౌన్స్ చేశారు, 10 శాంక్షన్ చేశారు. 10లో మేము ఉన్నప్పుడే గుంటూరు, విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే అవి 2 కంప్లీట్ అయినాయి. మిగతా 8 గత ప్రభుత్వం వదిలేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 టేకప్ చేస్తున్నాం. దానికి కాకినాడ, నెల్లూరు, కడప, అనంతపురం టెండర్లు అయిపోయినాయి 4. మరొక 2, ఒకటి తిరుపతిలోను, మరొకటి విజయవాడ. అవి 2 కూడా త్వరలో టేకప్ అవుతాయి. ఇలా ఈ రాష్ట్రాన్ని నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ చేయడానికి ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. జూన్ నెలాఖరాకి తుడా ఆఫీసుని 100%. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుని సమర్థిస్తూ కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష ఇండి కూటమి తప్పుపట్టింది. కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు బిల్లును సమర్థిస్తున్నారని అమిత్ చెప్పడంపై విపక్ష పార్టీల నాయకులు మండిపడ్డారు. విపక్షాలు లేకుండా చేయటమే బీజేపీ ఉద్దేశమని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝూ ఆరోపించారు. ఈడీ రాజకీయ పార్టీల పనిచేస్తుందని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించిన విషయం మర్చిపోవద్దని అమిత్ షాకు సూచించారు. దోషులను తప్పించేందుకు ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నాయన్న ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ నేత సుప్రియా సూలే మరొక చట్టం ఎందుకని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసేందుకు సవరణ బిల్లు తెచ్చారని కాంగ్రెస్ ఎంపీలు ప్రమోద్ తివారీ, మణికామ్ ఠాకూర్ ఆరోపించడం జరిగింది. రాహుల్ గాంధీని విపక్షాలను ఉద్దేశిస్తూ అమిత్ షా పదే అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. Who is speaking about morality is the greatest joke in this century. Mr. Amit Shah is speaking about morality. The person who has been sent out of Gujarat, organized attacks by the police, is speaking about morality. We all know that the bill has been vehemently opposed by many of the BJP allies itself. This amendment is targeting those people who are in power, who are ministers. TDP is ministry. JDU is in ministry, NCP is ministry, Shiv Sena Shinde is in ministry. Therefore, they are being targeted by Mr. Amit Shah's bill. We all know that there will be a lot of vehement cross-voting from that parties. This bill will be defeated in the floor of the house with handsome number. इस देश में संविधान में you are innocent till you are proven guilty. यहाँ आपको guilty भी नहीं है. आप कोई भी किसी को 30 दिन के लिए अगर डाल दे जेल में तो कैसा चलेगा? आप निकाल देंगे उस आदमी को. द राइट ऑफ रिमूविंग अ मिनिस्टर इज विद द चीफ मिनिस्टर. तो आप उसका भी अधिकार ले रहे हैं. ऐसे कैसे चलेगा? వైసీపీ పాలనలో ఇరిగేషన్ మంత్రిగా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని చెప్పిన అంబటి రాంబాబు నేడు ప్రాజెక్టులపై చర్చకు సవాల్ విసరడం సిగ్గుచేటని మంత్రి రామానాయుడు అన్నారు. అబద్దాలు అతికినట్లు చెప్పడంలో అంబటికి ఆస్కారు అవార్డు ఇవ్వొచ్చని అన్నారు. వైసీపీ పాపమే పోలవరం జాప్యానికి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణమని నిమ్మల ధ్వజమెత్తారు. ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. 5 సంవత్సరాల్లో పోలవరాన్ని ముంచేసినటువంటి మీరు ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది? 14, 19, 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో 72% పూర్తి చేశాం పోలవరం ప్రాజెక్టుని. అదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే 2020 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమకి పోయిండాయి. నాకు తెలుసుండి 20-30% పోలవరాన్ని వెనక్కి నెట్టేసినటువంటి వాళ్ళు ఈరోజు పోలవరం గురించి సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్ 18 నెలలు కష్టపడి చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తే నీ 5 సంవత్సరాల పాలనలో ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ ధ్వంసం చేశావు.
900 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఈరోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తున్నామని అంటే మరి దానికి బాధ్యత నీది కాదా అని చెప్పి వీళ్ళ ప్రశ్నించినటువంటి పరిస్థితి. పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేశారు. అటువంటి మీరా ఈరోజు పోలవరం గురించి మాట్లాడేది. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాక 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేశారు. 16 సార్లు మాతో రివ్యూ చేశారు ఈ సంవత్సరం కాలంలో. రేపు 2025 డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. 25 డిసెంబర్ కల్లా 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని పనిచేస్తూ ఉంటే ఇవాళ అటువంటి పోలవరం ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ముంచేసే పరిస్థితి. అందుకే ఏమార్చినటువంటి వాళ్ళ దృష్టిలో పడితే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఫోటోగ్రాఫర్లు, ఫోటో జర్నలిస్టులు తీసిన ఉత్తమ ఫోటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణితో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వీక్షించారు. వివిధ రకాల కెమెరాలను ప్రదర్శనకి ఉంచగా వాటిని ఆసక్తిగా పరిశీలించారు. ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు పురస్కారాలు అందజేశారు. ఫోటో ప్రదర్శనతో ఆనాటి జ్ఞాపకాలు కళ్ల ముందు సాక్షాత్కరించాయి. మనసును కదిలించే చిత్రాలు తీయడంతో ఫోటో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కితాబిచ్చారు. 1986లో when I was Deputy Secretary to NT Ramarao, the maximum flood discharge from Godavari was 36 lakh cusecs. 36 lakh cusecs. అదేవిధంగా విజయవాడ నుంచి కూడా కృష్ణా బ్యారేజ్ నుంచి కూడా మాక్సిమం డిశ్చార్జెస్ దాదాపు 10-11 లక్షల దాకా పోయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఇటువంటివన్నిటినీ జ్ఞప్తికి తీసుకొచ్చే ఒక మంచి ప్రక్రియ ఈ ఫోటోగ్రఫీ లేకపోతే వీడియోగ్రఫీ. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మీరు ఎదుర్కొని దాన్ని అధిగమించి ఇటువంటి చక్కని కార్యక్రమాలు చేసుకోవడం మీ వృత్తి యొక్క నిబద్ధతని, మీ సంస్కారాన్ని సూచిస్తుంది. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ఆల్ ఆఫ్ యూ. సో చాలా ఆనందం. మీ ఫోటోగ్రఫీ అంటే మీరు దాని వెనకాల ఎంత పరిశ్రమ ఉంటే, ఎంత పట్టుదల ఉంటే, ఎంత కష్టపడి, ఎంత ఫోకస్తో తీస్తే తప్ప అటువంటి ఒక మంచి మీనింగ్ఫుల్ ఫొటోస్ రావు. ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటోలో ఒక సోల్ ఉంది, జీవం ఉంది, దాంట్లో ఒక ఆత్మ ఉంది. ఓకే, మీరు తీసిన ఆ క్యాప్చర్, ఆ మూమెంట్ ఏదైతే ఉంది, ఎందుకంటే ఆ ఫ్లడ్ టైంలో నేను అక్కడ ఉన్నాను ఫీల్డ్లో, చూస్తున్నాం ఎంత ఆ పరిస్థితి. కానీ 1 సంవత్సరం, 2 సంవత్సరం, 10 సంవత్సరాల తర్వాత మర్చిపోతాం. కానీ మీ ఫోటోగ్రఫీ ఉంటుంది కదా, అది భావితరాన్ని దాన్ని గుర్తు చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితి ఉండింది అని ఆ ఫోటోని అదే లైవ్లీనెస్తో, అదే స్పిరిట్తో మీరు క్యాప్చర్ చేస్తారు కదా, దట్ ఈస్ ద రియల్ అచీవ్మెంట్. సో దానికి మీకు అందరికీ అభినందనలు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పండగ వాతావరణంలో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. సుపరిపాలనలో భాగంగా ప్రతి పథకాన్ని, టెక్నాలజీని అందిపుచ్చుకొని అందరికీ అందేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలి కార్డు జారీ చేశారు. విజయవాడ వరలక్ష్మి నగర్ లో మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ లక్ష్మీషా ఇంటింటికి వెళ్లి స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నామని మంత్రి మనోహర్ తెలిపారు. పండగ వాతావరణంలో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. సుపరిపాలనలో భాగంగా ప్రతి పథకాన్ని, టెక్నాలజీని అందిపుచ్చుకొని అందరికీ అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. 9 జిల్లాల్లో ఈ రోజు కార్డుల పంపిణీ జరుగుతుందని, అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోనూ పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 5,71,000 మందికి ఈ కార్డుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. ప్రత్యేకంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము సర్వీసెస్, వాట్సాప్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, టెక్నాలజీని కానివ్వండి, మా దగ్గర ఉన్న సర్వర్స్ని కూడా ఆధునికంగా చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటాం. ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో ఇక్కడ అవగతావకల పైన, టీడీఎస్ డిస్ట్రిబ్యూషన్లో ఎండియూ వ్యాన్లు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పైన అనేక సందర్భాల్లో లేవనెత్తారు. సో ఈరోజు గర్వపడుతూ మేము అందరం జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాలు 25వ తారీఖు నుంచి ప్రారంభించిన సందర్భంలో 9 జిల్లాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో బెంగళూరు నియోజకవర్గంలో అవకాశం దొరకడం అనేది అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం 35వ డివిజన్లో 3,40,00,000 విలువైన సీసీ రోడ్డు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణ పనులకి ఎమ్మెల్యే గల్లామాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు. నగరంలో రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలే ప్రజలకు అత్యంత అవసరమని చెప్పారు. వాటి కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు. పనుల నాణ్యత విషయంలో కాంట్రాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. రోజు 35వ డివిజన్లో ఉన్నాము. అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లతో
దాదాపుగా 3,40,00,000 రూపాయల వర్క్స్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మనకి శ్రీకాంత్ గారు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు, బాబు గారు జనసేన ప్రెసిడెంట్గా ఉన్నారు, కార్పొరేటర్ సిటీ బస్ బాబు గారు ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా మేయర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని వారి యొక్క ఆశీస్సులను అందించడం జరిగింది. 3,40,00,000 రూపాయల ఈ వర్క్స్ నిమిత్తము 2 కాంట్రాక్టర్స్ ముందుకు రావడం జరిగింది. రాయపాటి అమృతరావు గారు ఒక 3 వర్క్స్, అదేవిధంగా మన్నవ వంశీ గారు ఒక 3 వర్క్స్ చేపట్టి చాలా ఫాస్ట్గా ఈ వర్క్స్ని మాకు అందిస్తాము అని చెప్పి గౌరవ కమిషనర్ గారికి మేయర్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మనకి గుంటూరులో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డివిజన్ నెంబర్ 35లో దాదాపు 3,40,00,000 రూపాయలు వర్క్స్ ఈరోజు శంకుస్థాపన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అట్లనే లోకల్ కార్పొరేటరు బాబు గారు, ఇతర పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో జరిగింది. ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్, సీసీ రోడ్స్ ప్లస్ డ్రైన్స్ ఇవన్నీ చేస్తున్నాము. త్వరితగతిన ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి కాంట్రాక్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఇదనే కాదు, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అనేక చోట్ల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మరి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కడన్నా సరే కాంట్రాక్టర్లు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే వాళ్ళ విషయంలో మరి చట్టపరంగా యాక్షన్లు కూడా తీసుకుంటాం. నోటీసులు ఇవ్వటం, అది క్యాన్సిల్ చేయటము, వర్క్ క్యాన్సిల్ చేయటము, లేదా వర్క్ వార్న్ చేయటం, బ్లాక్ లిస్టింగ్ పెట్టే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ రోడ్లు ఈ కృష్ణానగర్ ఏరియాలో ఈ రోడ్లు కానీ సంపూర్ణంగా అయిపోయి ట్రైన్స్ కూడా అయిపోతే ప్రజలకి చాలా సౌకర్యంగా ఉంటుందని తెలియజేసుకుంటాం. సమస్యల పరిష్కారం కోరుతూ దివ్యాంగులు గుంటూరులో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రీవెరిఫికేషన్ పేరుతో అధికారులు వికలాంగుల్ని వేధింపులకి గురి చేస్తున్నారని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు దుర్గారావు తెలిపారు. గత కొన్ని సంవత్సరాల పాటు తీసుకుంటున్న వికలాంగులకి పెన్షన్ తొలగించడం దుర్మార్గమని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని అర్హత కలిగిన వికలాంగులందరికీ పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో దొంగ పెన్షన్లు ఎక్కువ వచ్చాయని చెప్పి తొలగిస్తా ఉన్నారు. మేము దానికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు మాత్రమే ఉంది, అంతకుముందు లేదు. కాబట్టి మీరు రీవెరిఫికేషన్ చేయాలన్నా ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా 2019 నుంచి 2024 వరకు చేయాలి తప్ప 2009లో 10 నుంచి తీసుకున్నటువంటి దివ్యాంగులకి 10, 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పెన్షన్ తీసుకున్న దివ్యాంగులకి చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వేరే స్కీమ్స్ కోసం మిమ్మల్ని మీ డబ్బులు వాడుకోవడానికి తగ్గిస్తున్నారు అనేది నిజమా? అది కాదని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజున 6,000 పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. 6,000 కానివ్వండి, 15,000 కానివ్వండి, 10,000 కానీ ఇస్తున్నారు. దాని గురించి మేమైతే మాట్లాడట్లేదు. దివ్యాంగులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి, నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని రీవెరిఫై చేయాలని కోరుకుంటాం. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థిక పరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందే. బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యని మీడియాకు కూడా వివరించారు. సిఆర్ నగర్ గురువారం నైట్ 7 గంటలకి గంజాయి బ్యాచ్ మా అన్నయ్యని తన్నారు, ఆ పిల్ల తన్నారు. మా అన్నయ్య బండికి ఆటోకి వెళ్ళి వస్తున్నాడు, సిగరెట్ తీసుకుందామని ఆగాడు. దానికాడ డబ్బులు చూసి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి బీపచ్చం కొట్టేశారు. కొట్టేస్తే పడిపోయి ఉన్నాడు, రక్తం మడుగులతో పడిపోయి ఉన్నాడు. మాకు వేరే వాళ్ళు చెప్పారు మీ అన్నయ్య పడిపోయారు, మీ అన్నయ్యని కొట్టేశారంటే దానికి మేము వెళ్ళిపోయాం. వెళ్ళి మా అన్నయ్యని ఎందుకు కొట్టావు అది ఇదని అంటే నీకెందుకు అది ఇదని నన్ను కొట్టేశారు, నన్ను కూడా కొట్టేశారు. నాతో పాటు నా కూతురు, నా మేనగోళ్ళు వచ్చింది. నా మేనగోళ్ళను కొట్టారు, ఎగిరెగిరి తన్నారు, మా అమ్మాయికి తన్నారు. మా అమ్మాయికి మోకాలు చిప్పలు పగిలిపోయినాయి, నాకేమో కాళ్ళకి ఏదో తగిలింది, ఇంతవరకు మానలేదు. అయితే అంత గొడవ అవుతున్నా కనీసం ఎవరు రాలేదు. అయిపోయిన తర్వాత మా ఆడపడుచులు 3 అనమాట. వాళ్ళు 3 ఏం చేశారంటే ఎఫ్ఎంసీ తీసుకున్నారు. మా హస్బెండ్ పేరు అనేది నమోదు లేదు, తన తల్లికి 3 ఆడపిల్లలు మాత్రమే అని చెప్పేసి తీసుకున్నారు. సో తనకి సపోర్ట్గా ఏంటంటే అంటే వాళ్ళ పిన్ని, మా చిన్నత్త గారు, తను ప్రస్తుతం ఇప్పుడు జాజిపేట గుంటూరులోనే ఉంటారండి. తన సపోర్ట్తో ఏం చేశారంటే వీళ్ళందరూ ఫేక్ ఎఫ్ఎంసీ తీసుకొని దాని ద్వారా ఉప్పుటూరులో అనమాట, పచ్చూరు మండలం ఉప్పుటూరులో ఉన్న మా అత్తయ్య గారి కొనుగోలు భూమి
దాన్ని ఏం చేశారంటే వీళ్ళ పేర్ల మీదకి మార్చేసుకున్నారు సార్. ఇదంతా నాకు తర్వాత తెలిసి నేను రీఎన్క్వైరీ కూడా పెట్టాను. దానివల్ల ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో పొన్నూరులో కూడా ఇది ఫేక్ ఎఫ్ఎంసీ అని కూడా ప్రూవ్ అయిందండి. సో దీని గురించి నేను వాళ్ళ గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ ఎస్పీ గారి దగ్గర అర్జీ పెట్టుకోవడానికి వచ్చాను. ఇవాళ 1 ఎకరం 60 సెంట్లు అండి. ఇంకా ఉన్నాయి సార్. ఇప్పుడు నేను నివాసం పొన్నూరులో ప్రజెంట్ నేను నివాసం ఉంటున్న ఆ ఇంటిని కూడా దీన్ని బేస్ చేసుకుని ఫేక్ ఎఫ్ఎంసీ ద్వారా వాళ్ళ పేరు మీదకి మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, కుమార్తె మిస్సింగ్, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. గుంటూరులో హోటల్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ మేరకు నవభారత నగర్ 1వ లైన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సెరటోనిన్ కేఫ్ ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాస్టల్ ప్రారంభించారు. కార్యక్రమంలో కేఫ్ నిర్వాహకులు పెడవల్లి చంద్రశేఖర్, ఆదిరాల రవితేజ, డాక్టర్ పెడవల్లి శ్రావ్య, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు. ఆరోగ్యవంతమైన ఆహారం అందించడానికి కేఫ్ ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని చెప్పారు. ఇటువంటి వాటిని ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులు మాట్లాడుతూ గుంటూరులోని హోటల్, రెస్టారెంట్లు అన్నిటికంటే భిన్నంగా తమ కాంటినెంటల్ ఫుడ్ ని అందిస్తున్నామని చెప్పారు. మెక్సికన్, ఇటాలియన్, చైనీస్ బిర్యానీస్, ఫ్రెష్లీ బ్రూడ్ కాఫీస్, మిల్క్ అండ్ థిక్ షేక్స్ తమ ప్రత్యేకత అని తెలిపారు. సెరటోనిన్ కేఫే దగ్గరికి వచ్చాము. ఈరోజు చాలా గ్రాండ్గా ఓపెన్ చేసుకుంటున్నారు. మా బ్రదరు, కజిన్ కిరణ్ గారు అండ్ వారి యొక్క పార్ట్నర్ శరణ్య గారు ఇద్దరు కలిసి కూడా ఈ యొక్క కెఫేని ఓపెన్ చేసుకుంటున్నారు. మనకు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్లో ప్లే ఏరియా ఉంది. ఆ ప్లే ఏరియాకి ఎంతోమంది ప్లేయర్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకు ఒక ఎనర్జెటిక్, అదేవిధంగా హెల్తీ ఫుడ్ని అందించాలి అని చెప్పి ఇక్కడ ఒక చిన్న కెఫేని ఏర్పాటు చేసుకున్నారు. చాలా చాలా మంచి ఆథెంటిక్ డిషెస్తో ఈరోజు అందరికీ అందుబాటులో ఇవి తీసుకొస్తూ ఉన్నారు ముందుకి. మ్యాక్సిమం కాంటినెంటల్ డిషెస్, ఇటాలియన్ డిషెస్తో ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎనర్జీ డ్రింక్స్తో, హెల్తీ కాన్సెప్ట్తో మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఎక్కడా కూడా ఒక ప్రైవేట్గా బర్త్డే పార్టీస్ కానివ్వండి, అదర్ పార్టీస్ కానివ్వండి సెలబ్రేట్ చేసుకోవాలంటే ఒక మంచి కాంపాక్ట్ యాంబియన్స్ ఉన్న ప్లేస్ కూడా ఇది మనకి బాగా పనికొస్తుంది. కాబట్టి అందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. 2 డిషెస్ని ట్రై చేయడం కూడా జరిగింది. చాలా చాలా బాగుంది. వెస్ట్ బెంగాల్ నుంచి చెఫ్ వచ్చున్నారు. చాలా బాగా డిషెస్ అన్నీ కూడా ఉన్నాయి. వెరీ గుడ్ అండ్ హెల్దీ అండ్ టేస్టీగా అనిపించాయి. సో ఎవ్రీబడి కెన్ ట్రై దిస్. వచ్చి అందరూ వీళ్ళని ఆశీర్వదించి ఇలాగ హెల్దీ కాన్సెప్ట్స్తో ముందుకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా స్థానికంగా సపోర్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సెట్ ఫుడ్ ఎందుకు ఉండట్లేదంటే అండి, ఇవన్నీ టేస్టింగ్ సాల్ట్లు, అజనమోటోలు అనేవి ఇలాంటివన్నీ బయట వాడుతూ ఉంటారు. సో మన దగ్గర టేస్టింగ్ అసలు ఉండదు. సో ఆయిల్స్ కూడా అందరూ ఏంటంటే నార్మల్ ఆయిల్స్ వాడతారు. మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనేది ఈ రోజుల్లో మనకి బాగా ఇది ఉందండి. సో మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాము. సో మనం బయట ఫ్రిడ్జ్లు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే సో నార్మల్ ఫ్రిడ్జ్లు యూస్ చేస్తారు. మనం వాడే ఫ్రిడ్జ్లు ఏంటంటే మీకు 1-2 డేస్ ఉన్నా కానీ ఒక 5 డేస్ ఉన్నా సో ఆ ఫ్రిడ్జ్లో ఏది కూడా మీకు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా మనం అంతా కూడా లగ్జరీ ఫీల్తో చేసాము. అండ్ మనం వాడే కాఫీ మిషన్ వచ్చేసి స్టార్బక్స్ కంటే కూడా మనం చాలా భిన్నమైన కాఫీ మిషన్ యూస్ చేస్తున్నాము. సో ప్రతి వాటిలో కూడా మనం ఏంటంటే హెల్త్ పరంగా ఇది ఉంటున్నాము అండ్ లగ్జరీ కంఫర్ట్గా. ఈ రోజుల్లో అందరూ బిజినెస్ పరంగా అంతా చాలా బిజీగా ఉంటున్నారు. ఈ రోజుల్లో అందరూ ఖాళీగా ఉండట్లేదు. సో వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే అరే బయటకి ఎక్కడికి వెళ్ళామంటే ప్రతి చోట హడావిడి గందరగోళం ఉంటుంది. సో వాళ్ళు స్పెండ్ చేయలేరు టైం. సో మన కేఫ్కి వస్తే ఏంటంటే మీరు ఫ్యామిలీతో రిలాక్స్గా 1-2 hours టైం స్పెండ్ చేయొచ్చు. సో మీకు లగ్జరీ లాంజ్ ఏరియా మీకు ఏర్పాటు చేసాం మీ అందరి కోసం. సో మీరంతా కంఫర్ట్గా వచ్చి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.